హలో అండి, ఇవాళైతే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేనైతే చికెన్ అండ్ పెసరట్టు కాంబినేషన్ అయితే తీసుకున్నానండి బ్రేక్ఫాస్ట్కి. మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ కాంబినేషన్లో ట్రై చేశారా లేదైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి అయితే వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు అయితే బియ్యం తీసుకున్నానండి. అదేవిధంగా దాని తర్వాత నేను 2 కప్పుల వరకు అయితే పెసలు అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని శుభ్రంగా వాటర్ పోసుకొని మంచిగా అయితే కడుక్కోవాలి. దాని తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ అయితే నేను అల్లము పచ్చిమిర్చి యాడ్ చేశానండి, కానీ క్లిప్ అయితే మిస్ అయింది. దాని తర్వాత పెసర్లు జీలకర్ర యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని సాఫ్ట్గా అయితే పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి. దాని తర్వాత రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత వీలైతే ఒకవేళ కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే దోశ బ్యాటర్ లాగా అయితే చేసుకోవాలండి. దోశ బ్యాటర్ అయితే కొంచెం పలుచగా ఉంటుంది, దానికంటే కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ఒక పెనం పెట్టుకోవాలండి. హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ నెయ్యితో అయితే గ్రీజ్ చేసుకున్నాను. మీరు ఆయిల్ తోటి కూడా గ్రీజ్ చేసుకోవచ్చు. ఇలా గ్రీజ్ చేసుకున్న తర్వాత దోశలాగా అయితే వేసుకోవడం అండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ థ్రైస్ అయినా తినొచ్చండి. దీంట్లో హై ప్రోటీన్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదైతే కామెంట్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ నా రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.